Hi, you are practicing High Court advocate. Today came up with a very peculiar incident. Recently, 6 months ago, a couple came to our office. ఒక భార్య భర్త మన ఆఫీస్కి రావడం జరిగింది. ఇద్దరు దే ఆర్ హ్యావింగ్ సమ్ డిస్ప్యూట్స్. మ్యారేజ్ 1.5 year అవుతుంది. 6 months హ్యాపీగా ఉన్నారు. అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి. ది హస్బెండ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఎ గ్రేట్ ఎంటర్ప్రినర్, a great affluent and bureaucrat in విజయవాడ ఓన్లీ. చాలా రెప్యూటెడ్ పర్సన్. చాలా గ్రాండ్గా వాళ్ళ మ్యారేజ్ జరిగింది. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీస్ మ్యారేజ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మ్యారేజ్కి కూడా నేను అటెండ్ అయ్యాను. సూన్ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ద మ్యారేజ్, విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 8 to 10 months, దే హ్యావ్ అప్రోచ్డ్ మీ ఫర్ డివోర్స్. మన ఆఫీస్కి వచ్చారు, డివోర్స్కి అప్లై చేయాలి అన్నారు. ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి వచ్చారు, అప్లై చేయాలి అన్నారు. So with the support of their families, with the suggestion of their families, వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళు డివోర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. సరే, వాట్ ఎవర్ బి ద డిస్ప్యూట్ బిట్వీన్ ద వైఫ్ అండ్ హస్బెండ్, వీ హ్యావ్ గివ్ దెమ్ సమ్ కౌన్సిలింగ్స్లో కొంత సెటరేట్ అయ్యారు. ది మేజర్ డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్ ఈజ్ యాక్చువల్గా ఫాదర్, అయితే ఎవరైతే మన హస్బెండ్ యొక్క ఫాదర్ చాలా ఏజ్డ్ పర్సన్, అలాగే వాళ్ళ మదర్ కూడా చాలా ఏజ్డ్ పర్సన్. ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హీఈస్ ఆఫ్ హ్యావింగ్ అరౌండ్ 37 years ఆఫ్ ఏజ్. కొంచెం డిలేడ్ మ్యారేజ్ జరిగింది. డిలేడ్ మ్యారేజ్లో ఆయన ఎప్పుడు కూడా బిజినెస్, లైఫ్, కెరియర్, ఫైనాన్షియల్ స్టేటస్, ఈ మెయింటెనెన్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్ ఏంటంటే, ఫస్ట్ 6 months నాతో టైం బాగా స్పెండ్ చేశారు మా హస్బెండ్. ఇప్పుడు అసలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు. హీఈస్ ఆల్వేస్ స్పెండింగ్ ది టైం విత్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అండ్ ది స్టాఫ్, ఇండస్ట్రీస్, కోవర్కర్స్. అలా ఆమె కంప్లైంట్స్ ఆమె చెప్తుంది వైఫ్ యొక్క. దట్ ఈస్ ద ఓన్లీ కంటెన్షన్ ఆఫ్ ది వైఫ్ వైపు ఉన్న కంప్లైంట్. ఓన్లీ భర్త ఆమెతో టైం స్పెండ్ చేయట్లేదు, భర్త ఆమెకి టైం ఇవ్వట్లేదు. ఈవెన్ ది పేరెంట్స్ ఆఫ్ ది హస్బెండ్, ఎవరైతే ఆమెకి అత్తమామలు ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి ఉండట్లేదు. అయితే ఈ కంటెన్షన్ మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫ్యామిలీ. అతను ఇలా మీ ఫ్యూచర్ గురించి, మీ బ్రైట్ఫుల్ ఫ్యూచర్ గురించి, మీ ఫ్యూచర్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకురావడానికి, మీ ఫర్దర్ జనరేషన్స్కి, మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన మీ గురించి కష్టపడుతున్నారమ్మా. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సీ ది కాయిన్ ఫ్రమ్ బోత్ సైడ్స్. అయితే నాణానికి రెండు వైపులు చూడాలన్నట్టు ఆయనకి కూడా చెప్పడం జరిగింది, సార్ మొత్తం మీరు టైం మొత్తం మీ ప్రొఫెషనల్ లైఫ్కో లేకపోతే మీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కో ఇవ్వడం కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు యువర్ వైఫ్. జస్ట్ యూ హ్యావ్ బీన్ గెటింగ్ మ్యారీడ్ ఓన్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అవుతుంది. 1 yearలోనే ఇలాంటి ఇష్యూస్ వస్తే ఫర్దర్గా మీరు ట్రావెల్ చేయడం కష్టపడుతుంది అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. బోత్ అగ్రీడ్ అండ్ వెంట్ ఆఫ్. ఫైనల్లీ అలా 2-3 sessions వచ్చారు. 2-3 sessionsలో సెటరేట్ అయ్యారు, వెళ్ళిపోయారు. తర్వాత 2-3 sessions తర్వాత వైఫ్ రావడం మానేసింది, హస్బెండ్ ఒకడే వచ్చారు. వైఫ్ లెఫ్ట్ ది హోమ్, వదిలేసి వెళ్ళిపోయింది. ఇతను వదిలేసి వెళ్ళిపోయి అతని మీద 498A కేసు పెట్టింది. 498A కేసు పెట్టడంతోనే బేసింగ్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ క్రూయాలిటీ హస్బెండ్ వచ్చారు, మనతో డివోర్స్ పిటిషన్ వేయించాలని ప్రయత్నించారు. సరే, వేద్దాం అని చెప్పి వీ హ్యావ్ ట్రాక్డ్ అప్ టు ఒక 2-3 months అలా ట్రాక్ చేసి ఏమన్నా మీడియేటర్షిప్ ప్లాన్ చేసాము ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఇద్దరు పెద్దల మధ్య ఒక పంచాయతీ పెట్టడం జరిగింది. పంచాయతీలో కూడా షీ ఈజ్ నాట్ రెడీ టు కమ్. తన కంటెన్షన్ ఏంటంటే, దెర్ ఈస్ నో ఫిజికల్ రిలేషన్, దెర్ ఈస్ నో కేర్ అండ్ ఎఫెక్షన్, దెర్ ఈస్ నో టైమ్ ఫర్ ది హస్బెండ్ టు స్పెండ్ విత్ వైఫ్. అది ఆమె కంటెన్షన్ అది. సో ఓన్లీ బేసింగ్ ఆన్ దోస్ ఫ్యాక్టర్స్ షీ కన్క్లూడెడ్ ఎవ్రీథింగ్ యాజ్ క్రూయాలిటీ. అదే కంప్లైంట్లో రాసి ఒక 498A కేసు పెట్టడం జరిగింది. 498A కేసు పెట్టిన తర్వాత ఈవెన్ ఆ 498A కేసులో విత్ ది ఇన్స్టిగేషన్ ఆఫ్ విత్ ది ప్రొవొకేషన్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది హస్బెండ్ అని చెప్పి రాయడం వల్ల వాళ్ళ నేమ్స్ కూడా అక్యూజ్ నెంబర్ 2 and 3లో యాడ్ చేశారు. సో టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్ 41 CRPC నోటీస్ ఇచ్చారు. వెళ్ళాము, స్టేషన్లో మాట్లాడాము. హస్బెండ్ యొక్క ఫ్యామిలీని, హస్బెండ్ని తీసుకురావడం జరిగింది. లేటర్ వీ హ్యావ్ ఫైల్డ్ ఏ క్వాష్ పిటిషన్ ఇన్ ది ఏపీ హైకోర్ట్. క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన వాట్ ఆర్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్, వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ అవర్ సైడ్ అంటే, జస్ట్ ఓన్లీ బేసింగ్ ఆన్ ది కంటెన్షన్ ఆఫ్ ది వైఫ్. ఆమె ఏం చెప్తుంది, ఓన్లీ ఫిజికల్ రిలేషన్ లేదు, దట్ అమౌంట్స్ టు క్రూయాలిటీ.
దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్, అంతేగాని దట్ డస్ నాట్ ఇన్స్టిట్యూట్ ఏ క్రైమ్ అండర్ ఐపీసీ. ఇదే జడ్జిమెంట్ ఒక కర్ణాటక హైకోర్టు ఇవ్వడం జరిగింది రీసెంట్లీ. జూన్ 21 of 2023 ఒక జడ్జిమెంట్ వాజ్ ప్రొనౌన్స్డ్ బై ది కర్ణాటక హైకోర్ట్. ది సేమ్ థింగ్, ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేమ్ వాజ్ ప్యూర్లీ సిమిలర్. అక్కడ కూడా అక్కడ హస్బెండ్ ఏం చేస్తారంటే వాళ్ళకి 2019లో మ్యారేజ్ అవుతుంది. 2019లో మ్యారేజ్ అయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం 1 month కూడా వాళ్ళు కలిసి ఉండరు. 1 monthకి వైఫ్ హస్బెండ్ యొక్క మ్యాట్రిమోనియల్ హోమ్ని వదిలేసి వెళ్ళిపోతుంది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అతని మీద 498A కేసు పెడుతుంది. ది కంటెన్షన్స్, ది కంప్లైంట్ ఆఫ్ ది వైఫ్ ఈస్ he is not spending, there is no physical intimacy, there is నో కన్సుమేషన్ ఆఫ్ మ్యారేజ్, శోభనం జరగలేదు, ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదు. దానివల్ల అతని మీద 498A కేసు పెడతానని 498A కేసు పెట్టడం బేసింగ్ ఆన్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అండ్ ది కంప్లైంట్ అండ్ ది ఛార్జ్ షీట్. ది కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్ ఎవరైతే హస్బెండ్ యొక్క కౌన్సిల్ ఫర్ ది పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది కర్ణాటక హైకోర్టులో. Basing on the arguments, basing on the merits of the case, the honorable judge garu దీంట్లో ఈ కేసులో జస్ట్ ఇక్కడ దెర్ ఈస్ నో ఫిజికల్ రిలేషన్ అండ్ ది హస్బెండ్ ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ ది కుమారి స్పిరిచువల్ మూమెంట్స్. ఒక అతను సెలిబ్రేట్గా ఉండాలనుకుంటున్నాడు, ఒక బ్రహ్మచర్యంతో ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి వైఫ్ చెప్పిన మాటలు ఏంటంటే, వైఫ్ రాసిన కంప్లైంట్లో వర్డ్స్ ఏంటంటే, ఆయన బ్రహ్మచారిగా ఉండాలనుకున్నప్పుడు నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాను, నా లైఫ్ని ఒక విషాదంలోకి నెట్టివేయడం జరిగింది. సో ఇలా నా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించకుండా అతను మ్యారేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అతను పర్సనల్ డెసిషన్స్ తీసుకున్నారు కాబట్టి ఇట్ అమౌంట్స్ టు క్రుయాలిటీ అని చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని 498A కేసు పెట్టారు ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ మీద కూడా. సో అక్కడ ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, non-consummation of marriage would amount to cruelty under Hindu Marriage Act but not under Indian Penal Code, observed High Court of Karnataka recently, and it quashed criminal proceedings against a man and his parents in the wife complaint. దీని అర్థం ఏంటంటే, ఏదైతే ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ లేదు అని చెప్పి ఒక క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు 498A సెక్షన్ కింద. అది 498A సెక్షన్ కింద ఐపీసీ సెక్షన్ పరిధిలోకి రాబడదు. దట్ ఈస్ ఎ గ్రౌండ్. హిందూ మ్యారేజ్ యాక్ట్లో చెప్పబడిన క్రుయాలిటీలోకి మాత్రమే వస్తుంది. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో క్రుయాలిటీ దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్, కానీ దట్ ఈస్ నాట్ ఎ గ్రౌండ్ ఫర్ పనిషింగ్ ది హస్బెండ్ అండర్ ఇండియన్ పెనల్ కోడ్. సో ఇక్కడ 498 పెట్టి స్కోప్ లేదు, ఆ స్కోప్ లేదు అని బేసింగ్ ఆన్ ది సేమ్ జడ్జిమెంట్ మనం ఈ జడ్జిమెంట్ని సైటేషన్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేయడం జరిగింది. మన క్లయింట్కి కూడా ఈరోజు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ పేరెంట్స్ కూడా కలిసి లేరు మన కేసులో, దే ఆర్ రిసైడింగ్ సెపరేట్లీ. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే దే ఆర్ అండర్ ది రూఫ్, వాళ్ళకి హౌస్లో ఉంటున్నారు. ఆయన కూడా బై రివెంజ్ఫుల్ ఇంటెంట్ అండ్ ఆబ్లిక్ మోటివ్ ఆల్ ది అక్యూజ్డ్ ఎవరెవరైతే హస్బెండ్ అండ్ ఒక పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ దే హ్యావ్ బీన్ ఇంప్లికేటెడ్ ఫాల్స్లీ ఇన్ టు ది ఎఫ్ఐఆర్. అదే మనం అవర్ క్వాష్ పిటిషన్లో చెప్పడం జరిగింది. హానరబుల్ జడ్జి గారు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు క్వాష్ పిటిషన్ అడ్మిట్ చేసి ఫైనల్లీ దాంట్లో ఒక జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది అండ్ ది ఎఫ్ఐఆర్ వాజ్ క్వాష్డ్. దట్ ఈస్ ద గుడ్ న్యూస్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ఆల్ ది పీపుల్. సో నేను ఇంతకుముందు కూడా చాలా జడ్జిమెంట్స్ చెప్పాను. ఈ జడ్జిమెంట్స్ అన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇలా సిమిలర్ ఫ్యాక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ సిమిలర్ ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు ఆ జడ్జిమెంట్ మనం సైటేషన్ చేసి దాన్ని బైండింగ్ ప్రిసీడింగ్ అంటారు. అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బైండింగ్ ప్రిసిడెంట్ అంటే, ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ సిమిలర్ ఫ్యాక్ట్స్ ఉంటే దాంట్లో ఇచ్చిన జడ్జిమెంట్ని మనకి ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రేషియో డెసిడెండి అంటారు. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ జడ్జిమెంట్, ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్స్ ఏమున్నాయి ఈ జడ్జిమెంట్లో అని చెప్పడాన్ని ఈ రేషియో డెసిడెండి అంటారు. అలాంటి రేషియో డెసిడెంటిని బేస్ చేసుకుని ఈ బైండింగ్ ప్రిసిడెంట్స్ని మనం సైటేషన్ చేస్తే మనకి ఈజీగా తొందరగా క్లాష్మెంట్ అనేది జరుగుతుంది, వాట్ ఎవర్ విత్ ద మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్. అండ్ అట్ ది స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఈ వైఫ్స్ కూడా చిన్న చిన్న విషయాలకి హస్బెండ్ యొక్క ఫ్యామిలీస్ మీద ఈ 498A కేసెస్ పెట్టేయడం. ఇక్కడ దెర్ ఈజ్ నో క్రుయాలిటీ, దెర్ ఈజ్ నో ఫిజికల్ అండ్ మెంటల్ హెరాస్మెంట్, దెర్ ఈజ్ నో డౌరీ హెరాస్మెంట్, ఇలాంటి ఏ ఒక్క ఇంగ్రీడియంట్ లేకపోయినా కూడా హస్బెండ్ మీద ఒక 498A కేసు పెట్టి హస్బెండ్ని దే ఆర్ డ్రాగింగ్ ది హస్బెండ్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ టువర్డ్స్ ది కోర్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్.
అది వాళ్ళ ఒక ఫైనాన్షియల్, ఎమోషనల్‌గా, సోషల్‌గా వాళ్ళొక దిగజారిపోవడానికి చాలా పెద్ద దారి తీస్తది. ఇట్ ఈస్ ఎ బిగ్ డివాస్టింగ్ టు ది ఫ్యామిలీ ఆఫ్ ది అండ్ హస్బెండ్ ఆఫ్ ది ఆహ్, వైఫ్. అయితే ఇట్స్ ది బిగ్గెస్ట్ ట్రావెస్టీ ఆఫ్ ది జస్టిస్. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సైటేషన్స్‌ని తీసుకొని మీరు ఇలాంటి కేసెస్‌లోంచి ఎలా బయటపడాలి? ఒక 498 కేసెస్‌లోనే కాకుండా వాట్ ఎవర్ బి ద క్రిమినల్ చార్జెస్ లెవెల్డ్ అగైన్స్ట్ యూ, అలాంటి క్రిమినల్ చార్జెస్‌లో మీకు క్వాష్ పిటిషన్స్‌లో ఎలాంటి హౌ టు ఫైల్ ది క్వాష్ పిటిషన్ ఇన్ ది హై కోర్ట్స్ అండర్ 482 సిఆర్‌పిసి. క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత వాట్ ఆర్ ది నెసెసరీ స్టెప్స్ యూ హావ్ టు బి టేకెన్. అంటే ఛార్జ్ షీట్ వేయక ముందు క్వాష్ పిటిషన్ ఫైల్ చేయాలా? కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఛార్జ్ షీట్ మీద క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది కేస్ ఎక్కడైనా మీరు క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మీ ఎఫ్ఐఆర్‌ని అక్కడితో రద్దు చేయించుకోవచ్చు. సో ఫర్దర్‌గా మీకు జరిగిన నష్టాన్ని మీరు జరగకుండా కాపాడుకోవచ్చు. సో అయితే దిస్ ఈస్ వాట్ యువర్ ప్రాక్టీసింగ్ హై కోర్ట్ అడ్వకేట్ ఈస్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.